గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్లో 4 కేసు నమోదు. పశు సంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. సో 2 కోట్ల రూపాయల అక్రమాలు అంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక తలసాని చుట్టూ మరి ఉచ్చు బిగించే అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాం నాటి గొర్రెల పంపిణీ పథకంలో బ్రోకర్ల దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పశు సంవర్ధక శాఖలో తీగలాగితే డొంక కదులుతున్నాయి. తాజాగా 2 కోట్ల అక్రమాలు వెలుగుకు వచ్చాయి. ఈ మేరకు గచ్చిబౌలి పిఎస్లో 4 కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగుకు వచ్చే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ సర్కారు గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారుల నుంచి కొంత అమౌంట్ కట్టించుకొని మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరించి గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది. కాగా ఈ స్కీమ్ను పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దళారుల ప్రమేయం ఉండొద్దని గొర్రెల కొనుగోలు కోసం జిల్లాకు 2 చొప్పున ఇతర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వెటర్నరీ అధికారులకు కేవలం గొర్రెల హెల్త్ను చూసే పనే అప్పగించారు. వాస్తవానికి వీరు వేరే ప్రాంతానికి వెళ్లి ఆరోగ్యంగా ఉన్న గొర్రెల ఇంట్లో ఎంపిక చేసి సంబంధిత రైతుల అకౌంట్ వివరాలు తీసుకొని రావాలి. కానీ కొందరు అధికారులు దళాలతో కలిసి బినామీ అకౌంట్ క్రియేట్ చేసి ప్రభుత్వ సొమ్మును తమ బినామీల ఖాతాలోకి మళ్లించారు. సో మొత్తానికైతే వాటి ఫైళ్లు కూడా మాయమైనట. అందుకే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన అధికారి మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ ఆఫీసులో ఉన్న ఫైళ్లు చించేసి పేపర్ ముక్కలను సంచుల్లో మూట కట్టి తన కారులో తీసుకెళ్లడం గత నెలలో సంచలనం సృష్టించింది. తలసాని ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ పదవీకాలం ముగిసిన ఆఫీస్కి వచ్చి ఫైల్స్ తీసుకెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది. సర్కారు మారిన 4 రోజులకు కళ్యాణ్ నిర్వాహకం వివాదాస్పదమైంది. డిపార్ట్మెంట్ ఫైల్స్ తీసుకెళ్లొద్దని సిఎస్ ఆదేశాలను కొందరు సిబ్బంది సహకారంతో కళ్యాణ్ ఓల్డ్ ఫైల్స్ చించేశారని వివాదం చెలరేగింది. శాఖలోని అక్రమ వ్యవహారాలు బయటపడతాయనే ఫైల్స్ మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గొర్రెల పంపిణీ స్కీమ్లో 2 కోట్ల అక్రమాలు బయటపడిన నేపథ్యంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చినిగిపోవడంపై గొర్రెల కాపల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క పర్మిషన్ లేకుండా ఓఎస్డీ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఫైల్స్ని ఎట్లా తీసుకుపోతాడు అంటే తలసాని డైరెక్షన్లో జరిగినటువంటి ఫైల్సే మాయమైనవి. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఈరోజు ఉచ్చు బిగుస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో వాస్తవంగా గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఈయనే వీళ్ళ కొడుకు తలసాని సాయి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చేసినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు దండుకున్నారనేది స్పష్టంగా మనకైతే కనబడుతూ ఉంది. సో తలసాని శ్రీనివాస్ అంటే ఇక్కడ ఓఎస్డీలను పిఏలను పిఆర్ఓలను బలి చేసేటువంటి కుట్ర కనబడుతూ ఉంది. సో అసలు వీళ్ళు కాదు అసలు తిమింగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కదా, మరి ఆయన ఎందుకు వదిలిపెట్టాలి అంటే ఈరోజు ఓఎస్డీగా పనిచేసింది కాబట్టి ఓఎస్డీ ఫైళ్ళు మాయం చేసింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసి ఈరోజు చేతులు దులుపుకోవాలంటే కుదరదు. ఇదంతా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన కొడుకు తలసాని సాయి ఈరోజు డైరెక్షన్లో జరిగినటువంటి ఈ స్కామ్ కాబట్టి దయచేసి అంటే మంత్రికి డైరెక్ట్ సంబంధం ఉన్న శాఖ కాబట్టి ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఈయననే పొక్కలేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈయనపైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఓఎస్డీలను ఆ పిఏలను పిఆర్ఓ లాంటి చిన్న చేపలను కాదు అసలు తిమింగలం తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే తిమింగలాన్ని పట్టుకోవాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఇక మీరు పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ను భయపెట్టడానికో లేకపోతే ఇంకో దానికో అంటే ఈరోజు తెలంగాణ సమాజం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. శ్రీనివాస్ యాదవ్ చుట్టే ఉచ్చు బిగించాలి. అట్లయితే ఈరోజు మీ యొక్క నిబద్ధత అనేది కనబడుతుంది వాస్తవంగా.